తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ఫ్రంట్ పేజీ కథనాలు కనిపించాయి. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ఎన్ని రాయితీలు కావాలంటే అన్ని రాయితీలు ఇస్తాము అని చెప్పి రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు అని. మరొకవైపు తెలుగు వాళ్ళు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి, మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు హామీ ఇచ్చారని, మీకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపారు. వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లాగా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో నిలుస్తూ ఉన్నారు అని బ్రహ్మాండంగా పతాక శీర్షికల్లో వార్తలు కనిపించాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు దాచిన ఇంకో ప్రధానమైన వార్త కొన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో కనిపించింది. ఏంటది? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మాకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రాయితీలు, హక్కుగా రావాల్సిన రాయితీలు, ఎస్సీ ఎస్టీలకు హక్కుగా రావాల్సిన రాయితీలు అవి కూడా విడుదల చేయడం లేదు. ఆ రాయితీలు విడుదల చేయండి అని చెప్పి ఇంతకుముందే సెక్రటేరియట్ దగ్గర, ఏపీఐఏసీ భవనం దగ్గర చాలాసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేశాం. ఇక మాకు ఆత్మహత్య శరణ్యం, మీరు కనుక రిలీజ్ చేయకపోతే అని గుంటూరు మంగళగిరిలో ఉన్న ఏపీఐఏసీ ప్రధాన కార్యాలయం ముందు వీళ్ళందరూ దీక్షకు కూర్చున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రాయితీలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోతే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది, మమ్మల్ని కాపాడారు అని అక్కడ కొందరు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 100 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టేశారు. మా రాయితీలు మాకు హక్కుగా రావాలి, కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం, మా రాష్ట్రానికి రండి అని వేరే దేశాలకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను మాత్రం ఎదగనీయకుండా, హక్కుగా రావాల్సినది కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు. సో ఇది కనుక కంటిన్యూ అయ్యి మా బకాయిలు ఇప్పుడే ఇవ్వకపోతే, మా రాయితీలు ఇవ్వకపోతే ఆత్మహత్య తప్ప మాకు వేరే మార్గం లేదు, వేరే శరణ్యం లేదు అని వాళ్ళ ఆందోళన వెలిబుచ్చుతూ ఉండడం. ఇంతకుముందు కూడా కుటుంబాలతో అర్ధనగ్న నిరసన కూర్చున్నారు వాళ్ళు. అప్పుడేదో ప్రభుత్వం హామీ ఇచ్చిందట, హామీ అమలు కాలే. ఇప్పుడు మళ్ళీ నిరసనలు కూర్చుంటూ ఉన్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని. ఎంత విడ్డూరం చూడండి. రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు పెట్టి చిన్న చిత్తగా కొందరికి ఉపాధి కల్పిస్తున్న వీళ్ళకేమో హక్కుగా రావాల్సిన రాయితీలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వట్లేదు. వేరే వాళ్ళకేమో 99 పైసలకే భూమి నేను ఇస్తా అంటారు నారా లోకేష్ గారు. ఏంటో వాళ్ళ సొంత భూమి ఇచ్చినట్లు నేను ఇస్తా అంటారు, రాయితీలు ఇస్తామంటారు, అదంటారు, ఇదంటారు. పెద్ద పెద్ద వాళ్ళకేమో 1,000 కోట్ల రూపాయలు ఇస్తారు. మరి ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల మీద ఎందుకు చిన్న చూపు? వాళ్ళ రాయితీలు వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కదా, ఎందుకు పట్టించుకోవడం లేదు?